హలో అండి. నేను లావణ్య పెద్దిరెడ్డి. ఈరోజు నేను మాట్లాడదాం అనుకున్న టాపిక్ ఏంటి అంటే మెన్ అండ్ మెయింటెనెన్స్ కేసెస్. జనరల్‌గా మెయింటెనెన్స్ కేస్ వచ్చేపాటికి వైఫ్ అండ్ కిడ్స్ ఏసుకుంటారండి. దీనిలో ఏంటి అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ మంత్లీ గానీ, పర్మనెంట్‌గా గానీ ఒక అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటారు. అయితే దీనిలో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు క్లెయిమ్ చేశారు కదా అని అంత అమౌంట్ కోర్ట్ ఇచ్చేయదండి. సో మీరు ఎంత కేపబుల్, మీరు ఎంత ఇవ్వగలుగుతారు అన్నది కన్సిడర్ చేసుకొని, అలాగే వాళ్ళ లైఫ్ డిగ్నిటీగా ఉండాలి, వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఎంత కావాలో చూసుకొనే మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు. అంతేగాని వైఫ్ 3,00,00,000 అడిగింది, 30,00,00,000 అడిగింది అని వాళ్ళ కోర్టు కూడా ఏమి కన్సిడర్ చెయ్యదండి. మీ స్తోమత ఏంటి, మీ వైఫ్ స్తోమత ఏంటి, మీ ఇద్దరు ఇన్కమ్ స్టేటస్ ఏంటి, మీకు నిజంగా ఎంత నీడ్స్ ఉన్నాయి, మీ వైఫ్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసి మాత్రమే కోర్టు మీకు మెయింటెనెన్స్, వైఫ్ అండ్ కిడ్స్కి మెయింటెనెన్స్ అన్నది గ్రాంట్ చేస్తుంది. అంతేగాని కేసు వేసింది మెయింటెనెన్స్కి ఇంత అమౌంట్ కేసింది, నేనేమైపోవాలి, ఎలా అయిపోవాలి, ఫస్ట్ రోజే కంగారు పడకండి. ఇట్ ఈస్ నాట్ ద లాస్ట్ డే అండ్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో ఆవిడ మెయింటెనెన్స్ కేసు వేసింది, మీ స్తోమతకి తగ్గట్టు మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తారు, ఆవిడకి అలౌ చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.